త్రోసివేయకుండా నిన్ను చేర్చుకునేటువంటి వాడుగా ఉంటాడు. అది మాత్రమే కాదు, దేవుడు చెప్పినటువంటి మాట, నేను నిన్ను చేర్చుకుందును, నీకు తండ్రినయిందును, నీవు నాకు కుమారులను కుమార్తెలైందురు అని అంటా ఉన్నాడు. యేసు ప్రభువు వారి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను బయటికి త్రోసివేయకుండా నిన్ను చేర్చుకొని నీకు తండ్రిగా ఉండి నిన్ను తనకు కుమారుడుగా కుమార్తెలుగా చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు ఆయన ఎద్దకు వచ్చినట్లయితే నీ జీవితంలో నీకు కలిగే మొట్టమొదటి మేలేందంటే నీ పాప భారముల నుండి విశ్రాంతి. యేసు ప్రభువు అదే అంటా ఉన్నాడు, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. మనమందరం కూడా పాప భారముతో ప్రయాసపడుతూ ఉన్నాం. యేసు ప్రభువు దగ్గరికి రాగలిగినట్లయితే ఆయన మన భారమును భరించి మన పాపములను ఆ కలువరి శిలువలో మ్రాను మీద మోసి మన పాప భారముల నుండి విశ్రాంతి కలుగు చేస్తాడు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యేసు ప్రభువు యొద్దకు రాగలిగినట్లయితే ఆయన చెప్పేటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎంతో సనుక్కుంటూ వచ్చినాడు. అయితే యేసు ప్రభు గారు చెప్పిన మాట ఏంటంటే, నీవు విస్తార పాపములు క్షమించబడ్డాయి. నువ్వెవరైనా సరే, నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, ఉదయకాల సమయంలో ప్రభు యొద్దకు నువ్వు రాగలిగినట్లయితే నీ విస్తార పాపములు క్షమించబడతాయి. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రభు యేసుక్రీస్తు నా ఎద్దుకు రండి అంటా ఉన్నాడు. నువ్వు ఆయన ఎద్దుకు రాగలిగినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి వాడిగా ఉంటాడు. ప్రతి విధమైనటువంటి వ్యాధిని, ప్రతి విధమైనటువంటి రోగమును ఆయన స్వస్థపరచగలడు. అందుకని ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె వ్యాధి నయమైంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థ. యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే స్వస్థత. నాలుగోదిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. చిన్న బిడ్డలు ఆయన ఎదుగు తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారిని ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఎవరైనా సరే ఈ ప్రభు యేసుక్రీస్తు వారి యొద్దకు రాగలిగినట్లయితే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందుతారు. మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం.